తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? ఈ ప్రశ్నే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో నిన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ సమావేశమయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై చర్చించారు. పీసీసీ అధ్యక్ష రేసులో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అధిష్టానం ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినా కలిసి పనిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ వర్గానికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో కలిసిమెలిసి పనిచేసే నేతకు అధిష్టానం అవకాశం ఇస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా పాత కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తారా అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పీసీసీ ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. నిన్నంతా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపిన హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.